ఫ్రెండ్స్, ఇది ఒక విచిత్రమైన స్టోరీ. ఒక నన్ను పాముతో టపాటప్ చేయించుకుంటుంది. చేయించుకోవడమే కాదు, శాశ్వతంగా యవ్వనంగా మారిపోతుంది. దాంతో సంసారం కూడా చేస్తుంది. అయితే ఆమె గురించి రీసెర్చ్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు. రోజు పాముతో ఏం చేస్తాంలే అని చెప్పి ఆ అబ్బాయితో కూడా ఆమె టపాటప్ చేస్తుంది. చివరికి వాడి పరిస్థితి ఏమైందో చూద్దాం. ఒక గుహలో నాగుపామును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో అడవిలోకి ఇద్దరు నన్స్ వస్తారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు మనకెందుకు కానీ వీళ్ళకి మనమే ఒక కొత్త పేర్లు పెట్టుకుందాం. ఇందులో నల్లగా ఉన్న అమ్మాయి పేరు కర్రిపిల్ల, తెల్లగా ఉన్న అమ్మాయి పేరు తెల్లపిల్ల. వీళ్ళిద్దరూ మూలికల కోసం అక్కడ కూర్చుంటారు. మూలికలు వెతుకుతూ ఆ పాము ఉన్న గుహ దగ్గరికి వెళ్ళిపోతారు. కర్రిపిల్ల ఇందులో ఏముందో తెలుసుకోవాలని ఆ గుహలోకి వెళ్తుంది. తెల్లపిల్ల గుహను చూసి భయపడి గుహ బయటే ఉండిపోతుంది. లోపలికి వెళ్ళిన కర్రిపిల్ల గుహను పరిశీలిస్తూ ఉంటుంది. అంతలో ఆమెకి ఆ పాము కనిపిస్తుంది. కర్రిపిల్ల పామును చూసి భయపడి కింద పడిపోతుంది. ఆమె లేచి అక్కడి నుంచి పారిపోవాలనుకునే లోపు ఆమె మీదకి పాము దూసుకొని వచ్చి ఆమె శరీరంలోకి వెళ్ళి టపాటప్ చేస్తుంది. కర్రిపిల్ల భయపడి స్పృహ కోల్పోతుంది. మరోవైపు బయట ఉన్న తెల్లపిల్ల దగ్గరికి ఒక వేటగాడు వచ్చి టపాటప్ చేయాలని ఆమెని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇటువైపు కర్రిపిల్ల శరీరంలోకి పాము వెళ్ళినందుకు ఆమె శరీరం మారిపోతూ ఉంటుంది. పాము ఆమె లోపల విషాన్ని వదిలేస్తుంది. అయితే ఈ విషం వల్ల ఆమెకి ఎలాంటి ప్రమాదం జరగదు. కొద్దిసేపట్లో ఆమె కళ్ళు తెరుస్తుంది. బయటేమో వేటగాడి తెల్లపిల్లతో టపాటప్ చేసి గన్నుతో షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కర్రిపిల్ల చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆమె పాముని తన చేతిలో పట్టుకుని తీసుకొస్తుంది. ఈ పాము ఈమె వేడిని చల్లార్చడంతో పాముతో లవ్లో కూడా పడిపోతుంది. గుహలోంచి బయటకు వచ్చిన కర్రిపిల్ల కొన ఊపిరితో ఉన్న తెల్లపిల్లను చూస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి తన పాముని తీసుకుని ఆమెకి బుల్లెట్ తగిలిన ప్రదేశంలో పెడుతుంది. సో కాసేపట్లోనే ఆమె చాలా సాధారణంగా మారిపోతుంది. ఆ తర్వాత స్టోరీ 30 ఏళ్ల ముందుకు వెళ్తుంది. ఒక మెడికల్ కాలేజీలో పాము విషం మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఇది రీసెర్చ్ ప్రొఫెసర్ జాన్ నేతృత్వంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ జాన్ స్టూడెంట్ పేరు మీనా. ఆమెకి పాముల మీద రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు జాన్ మీనాతో ఒక స్టోరీ విన్నాను అంటాడు. అదేమిటంటే, ఒక అడవి పక్కన ఉండే గ్రామంలో కర్రిపిల్ల అనే ఒక నర్సు ఉండేది. ఆమె చాలా ఏళ్ల నుంచి యవ్వనంగా ఉంది. అక్కడ ప్రజలు చెప్తున్న దాన్ని బట్టి ఆమె దగ్గర ఒక పాము ఉంది. ఆ పాము ఆమెతో టపటప్ చేయడం వల్ల కర్రిపిల్ల చాలా రోజుల నుంచి యవ్వనంగా ఉంది అని చెప్తాడు. అయితే జాన్కి ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం ఉండదు. కానీ మీనాకు మాత్రం ఆ విషయం విన్న తర్వాత నుంచి ఆసక్తి పెరిగిపోతుంది. అందువల్ల ఒకసారి కర్రిపిల్లని కలవాలి అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత మీనా కారులో కర్రిపిల్ల ఊరికి వెళ్తూ ఉంటుంది. ఆ ఊరు చేరుకుని అక్కడ ప్రజలను కర్రిపిల్ల అడ్రస్ గురించి అడుగుతుంది. వాళ్ళు అడ్రస్ చెప్పిన తర్వాత ఆమె కొద్దిసేపటికి కర్రిపిల్ల ఇంటికి చేరుకుంటుంది. మీనా ఇంటి డోర్ కొడుతుంది. ఒక వృద్ధ మహిళ ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. ఈ వృద్ధ మహిళ ఎవరో కాదు, 30 ఏళ్ల క్రితం అడవిలో వేటగాడు టపాటప్ చేసి వదిలేసిన తెల్లపిల్ల. అప్పటి నుంచి ఈమె కర్రిపిల్ల దగ్గరే ఉంటుంది. ఇప్పుడు తెల్లపిల్ల చాలా ముసలిదైపోయి ఉంటుంది. మీనా ఆ తెల్లపిల్లని కర్రిపిల్ల ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. అందుకు ఆమె కర్రిపిల్ల బయటికి వెళ్ళింది అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తుంది. తర్వాత మీనా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక పిచ్చివాడు ఆమెపై దాడి చేయబోతూ ఉంటాడు. మీనా ఎలాగో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ పిల్లాడు ఎవరో కాదు, ఆ తెల్లపిల్ల కొడుకు. అయితే వీడు పుట్టుకతోనే మందుబుద్ధి కలవాడు. వాడు చూడటానికి పెద్దవాళ్ళ కనిపించినా కానీ తన ప్రవర్తన మాత్రం చిన్నపిల్లల్లా ఉంటుంది. కొద్దిసేపు తర్వాత మీనా తన హోటల్కి చేరుకుంటుంది. మీనా లవర్ పేరు సీను. మీనాకు అతను గుర్తొస్తూ ఉంటాడు. సో మీనా సీనుని పిలవడం వల్ల మరుసటి రోజు సీను అక్కడికి వచ్చేస్తాడు. సీనుకి పక్షులు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందువల్ల తన వెంట ఒక గద్ద ఉండేది. అప్పుడు మీనా, నేను కర్రిపిల్లని కలవడానికి వచ్చాను అని సీనుకి విషయం మొత్తం చెప్పేస్తుంది. ఈ విషయం విన్నాక సీనుకి కూడా కర్రిపిల్లని చూడాలని ఆసక్తి కలుగుతుంది. అయితే మీనాకు ఇక్కడ కర్రిపిల్ల ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఆ తెల్లపిల్ల కొడుకు ఈమె మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అందువల్ల మీనా ఆ కర్రిపిల్ల ఇంటికి వెళ్ళడానికి భయపడుతుంది. కొద్ది రోజుల తర్వాత సీను ఒకడే ఆ కర్రిపిల్ల ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈ కర్రిపిల్ల ఇల్లు అడవిలో ఉంటుంది కాబట్టి సీను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దారిలో సీనుకి ఆ కర్రిపిల్ల పాము కాటు వేస్తుంది. ఈలోగా కర్రిపిల్ల కూడా అక్కడికి వచ్చేస్తుంది. సో సీను ప్రాణం ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి అతన్ని కాపాడడానికి ఆ కర్రిపిల్ల ఆ పాము విషాన్ని తన నోటితో పీలుస్తుంది. సో వెంటనే సీను స్పృహలోకి వస్తాడు. తను కళ్ళు తెరిచేసరికి కర్రిపిల్ల ఇంట్లో ఉంటాడు. ఈలోగా ఆ తెల్లపిల్ల అక్కడికి వచ్చి సీనుని రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అప్పుడు సీను, నేను నా లవర్ మీనాని కలవాలి అని మీనా హోటల్ అడ్రస్ చెప్తాడు. అలాగే తప్పకుండా నా గద్దెని తీసుకుని రమ్మని కూడా చెప్తాడు. ఆ తెల్లపిల్ల మీనాని కలవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లపిల్ల వెళ్ళిన తర్వాత వీడికి టైంపాస్ కాక అడవిలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ సీను ఆ పాము ఉండే గుహలోకి వెళ్తాడు. గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సీనుకి కర్రిపిల్ల కనిపిస్తుంది. సో వెంటనే సీను, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కర్రిపిల్ల, నేను ఇక్కడ పామును కలవడానికి వచ్చాను, అది నా ఫ్రెండు, నన్ను చాలాసార్లు ప్రాణాలు పోకుండా కాపాడింది అని చెప్తుంది. కొద్దిసేపు తర్వాత ఆ కర్రిపిల్ల ఒక చెట్టుకి విషం తాగిస్తూ ఉంటుంది.
అప్పుడు సీను ఏంటిది ఇలా చేస్తున్నావు అంటాడు. దానికి ఆ కరిపిల్ల ఆ పాముకి చాలా మంది శత్రువులు ఉన్నారు, ఇది తన శత్రువుల నుంచి కాపాడుతుంది అని చెప్తుంది. మరోవైపు తెల్లపిల్ల మీనాని తీసుకుని ఇంటి దగ్గరికి వస్తుంది. మీనా ఇంట్లోకి వెళ్ళి చూడగానే అక్కడ ఆమెకి పాము విషం ఒక సీసాలో కనిపిస్తుంది. సో ఎవరు లేని చూసి మీనా ఆ విషయాన్ని కొట్టేస్తుంది. ఈలోగా కర్రెపిల్ల రూమ్లోకి వచ్చేస్తుంది. మీనా సీను గురించి అడుగుతుంది. అందుకు కర్రెపిల్ల సీనుని పాము కాటేసింది, అందువల్ల తను రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్తుంది. అయితే మీనా సీనుని కలవాలనుకుంటుంది, కానీ ఆ కర్రెపిల్ల సీను నాతో టపాటప్ చేశాడు, ఇప్పుడు తను నిన్ను కలవడం కుదరదని అబద్ధం చెప్తుంది. తన మాట విని మీనా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ తెల్లపిల్ల తనకి ఎదురొస్తుంది. మీనా తనను కూడా సీను గురించి అడుగుతుంది. అప్పుడు ఆ తెల్లపిల్ల మీనాకి ఏదో చెప్తూ ఉంటుంది. ఈలోగా ఆ పాము చెట్టుపై నుంచి ఆ తెల్లపిల్లపై పడి కాటేసి విషంతో చంపేస్తుంది. ఆ తర్వాత ఆ పాము మీనా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈలోగా ఆ కర్రెపిల్ల కూడా అక్కడికి వస్తుంది. కర్రెపిల్ల ముందే మీనా పంజరంలో నుంచి గద్దని బయటికి వదిలేస్తుంది. ఆ గద్ద ఆ పామును ముక్కలు ముక్కలుగా కొరికి చంపేస్తుంది. పాము చనిపోవడం చూసి ఆ కర్రెపిల్ల ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ గద్ద చెట్టు మీద ఉన్న మామిడికాయ తింటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ పాము రోజు రోజుకి సుఖం అందిస్తూ ఉండేది, అలాగే తనను యవ్వనంగా ఉండేటట్లు చేసేదని ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా ఆ పాము ఆత్మ ఆ కర్రెపిల్ల ఒంట్లోకి వస్తుంది. ఇంకోవైపు చెట్టు మీద పండు తిన్న గద్ద కూడా ఆ పండు విషమవడం వల్ల ఆ గద్ద చనిపోతుంది. ఆ తర్వాత రాత్రి సీను కర్రెపిల్ల ఇద్దరు గుహలో ఉంటారు. కర్రెపిల్ల తన కర్రిపళ్ళను చూపించి సీనుకి మూడొచ్చేలా చేస్తుంది. సో ఆగలేకపోయిన సీను ఆ కర్రెపిల్ల పళ్ళ రసాన్ని జురేస్తాడు. అలా పని అయిపోయిన తర్వాత సీను పడుకుని ఉంటాడు. అయితే తను నిద్ర లేచిన తర్వాత తన శరీరంలో మార్పులు గమనిస్తాడు. సీను శరీరం ముసలివాడిలాగా మారిపోతూ ఉంటుంది. వెంటనే కర్రెపిల్ల దగ్గరకు వెళ్ళి ఇలా ఎందుకు అయింది, దీనికి కారణం ఏంటి అని అడుగుతాడు. అందుకు కర్రెపిల్ల నేను నీ యవ్వనాన్ని దోచుకున్నాను అని చెప్తుంది. ఇంతకుముందు ఆ పాము నన్ను యవ్వనంగా ఉండేలా చేసింది, ఆ పాము చనిపోయిన తర్వాత నేను నీ యవ్వనాన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటుంది. సో సీనుకి చాలా కోపం వస్తుంది, కానీ కర్రెపిల్ల తనని కాపాడింది కాబట్టి ఏమీ అనలేకపోతాడు. ఆ తర్వాత కర్రెపిల్ల సీను ఒంట్లోకి పాము విషాన్ని ఎక్కిస్తుంది. సో కొద్దిసేపటికి యవ్వనంగా మారిపోతాడు. అలా వాళ్ళిద్దరి పరిస్థితి మారిపోతుంది. తర్వాత ఈ కర్రెపిల్ల యవ్వనంగా ఉండడం కోసం వేరే వారి యవ్వనం దోచుకోవాల్సి వస్తుంది. ఇటువైపు సీను యవ్వనంగా ఉండడం కోసం పాము విషం కావాలి. ఆ పాము ప్రాణాలతో లేదు కాబట్టి ఈ విషం దొరకడం కష్టమైపోతుంది. మరోవైపు మీనా దొంగిలించిన విషాన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు మీనా చేయి జరిపి మొత్తం విషాన్ని కింద పడేసుకుంటుంది. మరోవైపు ఈ కర్రెపిల్ల యవ్వనంగా ఉన్న అబ్బాయిల్ని వెతుకుతూ ఉంటుంది. ముందు ఆ అబ్బాయిల్ని తన వైపు ఆకర్షించుకొని తర్వాత వాళ్ళ యవ్వనాన్ని దోచుకుంటుంది. ఒకరోజు సీను గుహలోకి వెళ్తుంటే తిక్కలోడైన జీవగాడు తనని ఫాలో చేస్తూ గుహలోకి వెళ్తాడు. అక్కడ సీను ఏదో చేస్తూ ఉంటాడు. అప్పుడే తన ముందుకి ఒక పాము వస్తుంది. అది వెంటనే కర్రెపిల్లలాగా మారిపోతుంది. అప్పుడు ఆ కర్రెపిల్ల సీనుతో ఆ పాము చనిపోయిన తర్వాత దాని ఆత్మ నాలో ప్రవేశించింది, ఆత్మని నా శరీరం తట్టుకోలేకపోతుంది, అందుకని నేను తొందరగా పాములాగా మారిపోతున్నానని చెప్పి వెంటనే పాములాగా మారిపోతుంది. అంతలో జీవగాడు ఆ పాముని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఆ తర్వాత వెంటనే పాము ముక్కలన్నీ మళ్ళీ పాములాగా మారిపోతాయి. జీవ ఆ పామును చూసి భయపడిపోతాడు. ఇంతలోనే జీవని ఒక పాము కాటేసి చంపేస్తుంది. సీను కూడా భయపడి గుహలోంచి బయటకు వచ్చేస్తాడు. మరోవైపు మీనా కూడా కర్రెపిల్ల ఇంటికి వచ్చి ఉంటుంది. కర్రెపిల్లని సీను గురించి అడగాలని అనుకుని ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఆమెని పాములు పట్టుకుంటాయి. ఈలోగా సీను కూడా అక్కడికి వచ్చేస్తాడు. సీను రాగానే ఆ పాములు మీనాని వదిలిపెట్టేస్తాయి. అప్పుడు సీను మీనాకి మొత్తం చెప్పేస్తాడు. నేను కర్రెపిల్లతో టపాటప్ చేశాను, అందువల్ల ఆమె నా యవ్వనాన్ని దోచుకుంది అంటాడు. ఆ మాట విని సీను మీద ఆమెకి చాలా కోపం వస్తుంది. అందువల్ల తన మొహం కూడా చూడాలనుకోదు. సో సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే మీనా ఇంటికి వెళ్తూ వెళ్తూ కర్రెపిల్ల విషం పెట్టి పెంచిన చెట్టు మామిడి పండు తింటుంది. సో అది తినగానే మీనా కూడా చనిపోతుంది. ఇప్పుడు సీను కర్రెపిల్ల ప్లేస్ని తీసుకుంటాడు. సీను కూడా ఇప్పుడు ముసలివాడు కాదు. సీను కూడా కర్రెపిల్లలాగే ఎప్పుడు యవ్వనంగా ఉంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.